శరీరం తీయు రక్తము తీయు అపరాధులను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగే చేసి ఆ రెండును తిని ఆ పాత్రలు త్రాగలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని తాగువాడు తనకు శిక్షాన్ని కలుగుచ్చే మీరు తాగుతున్నాడు. ఇందువలనే మీరు అదే బాధ్యతలను రోగులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 2 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడి, జనవరి నెల, ఫిబ్రవరి నెల దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఈ యొక్క మార్చి నెలలోకి మనం ప్రవేశించాము. అప్పుడే మనం చూస్తుండగానే 2 నెలలు అయిపోయింది. 3వ నెలలోకి మనం ప్రవేశించాం. మరి 3వ నెల మొదటి ఆదివారం మనం వచ్చున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుంచి 29వ వచనాల వరకు మనం చదువుతున్నాం. ఈరోజు మొదటి ఆదివారం ప్రభు బలారాధనలో మనం పాలు పొందుకుంటున్నాం కాబట్టి కొద్దిసేపు ప్రభు బలారాధన గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. నేను ఒకసారి 2 వచనాలు చదువుతాను. అందరూ బైబిల్ తెరిచి ఆ లేఖనాలను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకునేకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేక దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణంలో ప్రచురించుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖనాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మాట చెప్తున్నారు. మనమందరము ప్రభు శరీరంలో పాలు పొందుకోవాలి. బాప్తిస్మము తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పొందుకోవాలి. యేసు ప్రభు స్వయంగా ఆయన బ్రతికున్నప్పుడు మత్తయి సువార్త 26 ఏమన్నారంటే, ఇది నా శరీరము, ఈ రొట్టెలు పట్టుకుని ఇది నా శరీరము, ఈ ద్రాక్ష రసాన్ని పట్టుకుని ఇది నా రక్తము, ఇది మీతో నేను చివరి భోజనం మీతో ఈ పాత్రలో పాలు పొందుకున్నాను, దీని తర్వాత మరి ఎన్నడూ కూడా పాలు పొందుకోను, నేను సిలువకి వెళ్ళిపోతున్నానని శిష్యులతో ఒక రాత్రి ప్రభురాత్రి భోజనంలో యేసు ప్రభు శిష్యులు అందరూ కలిసి పాలు పొందుకుంటారు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. ఎవరైతే ఈ శరీరం తింటారో, ఎవరైతే ఈ రక్తం తాగుతారో వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఈ శరీరం తినని వాడు, ఈ రక్తం త్రాగని వాడు నాతో వాడికి పాలు పంపుడు ఉండదు అని చెప్పాడు. కాబట్టి నిజమైన ఆహారం నేనే, నిజమైన శరీరం నాదే. పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ ఈ ఆహారాన్ని అంటే నన్ను తినువాడు ఆడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకి మాటలన్నీ కనబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దీనిలో ఒక మాట చదువుతున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఒక మాట నాకు ప్రేరణ కలుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా ఏమంటున్నాడంటే, మళ్ళా చదువుతున్నాను. ఆయన అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునే దీనిని చేయండి. ఈ ప్రభు శరీరము, ప్రభు రక్తము మనం పాలు పొందుకుంటున్నాం కదా. పాలు పొందుకునే మనం ఏం చేయాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని? యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకుండా ఏదో హడావుడిగా అదేదో రొట్టెను, అదేదో రక్తమను, ద్రాక్ష రసమను అలా తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అది ప్రభు శరీరం అని, అది ప్రభు రక్తం అని వివేచించి పాలు పొందుకున్నప్పుడే దానిలో ఉన్న పవర్ ఏంటో, శక్తి ఏంటో మనకు అర్థమైంది. అందుకే యేసు ప్రభు ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు
పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఈ రొట్టెలు మీరు తిన్నప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువుని ఏం చేయాలంట? జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది, ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన శరీరము ఆయన రక్తము పాలు పొందుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నారు. అంటే జ్ఞాపకం చేసుకుని ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధలు, ఆయన పడిన కష్టాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుకోవాలి. అమ్మా సుశీలమ్మ గారు లేపండి, కొంచెం ఆనుకోబాకండి, ఆనుకుంటే పోలం వచ్చిందంట. దయచేసి వెనకాల గోడ ఆనుకోబాక, అన్ని కొంచెం కొంచెం ముందుకేస్తా ఉంటారు, చక్కగా ఆనుకుంటారు. ఓకే, వినండి దేవుని మాటలు. ఎందుకంటే వాక్యము చాలా విలువైనది. పాటలు పాడడం ఎత్తు, ఆరాధన ఒక ఎత్తు, వాక్యము మరొక ఎత్తు. వాక్యము మనం ఎంత శ్రద్ధగా చెప్పేటప్పుడు వింటా ఉంటామో మనకు బుర్రకెక్కింది. ఈ బుర్రకెక్కకపోతే వచ్చింది వేస్ట్, వినేది వేస్ట్, అంతా వేస్ట్, కరెంట్ బిల్లు కూడా వేస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వచ్చినప్పుడు దేవుని మాట శ్రద్ధగా వినాలి. అందుకే పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా ఏం చేసిందంట? తన హృదయం తెరవబడిందంట. హృదయం తెరవబడాలి. హృదయం తెరిచినప్పుడే దేవుడి మాట మనకు అర్థమవుతాం. లేకపోతే ఏం అర్థం కాదు, ఏదో చెవుడు శంకు ఉదిరిగా ఉంది. అయితే చూడండి, ఇప్పుడు ఈ మాట మనం ఇచ్చినప్పుడు దేవుడి వాక్యము మనము పౌలు గారు, మీరు రొట్టెని తిని తాగునప్పుడల్లా, ఈ రొట్టెని తింటున్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు చెప్తున్నాడు. అలాగే ఈ పాత్రలో మీరు త్రాగునప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పారు. మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలంట. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడి నుంచి నాకు వెళ్దాం. ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోకపోకుండా తింటే ఏమవుతుంది, జ్ఞాపకం చేసుకుని తింటే ఏమవుతుందో మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక, యేసు ప్రభు శోధించబడ్డాడు, శోధించబడి శ్రమ పడ్డాడు. కాబట్టి శోధింపబడు వారికి ఆయన ఏం చేస్తారంట? సహాయం చేస్తారు. కాబట్టి ప్రభు రాత్రి భోజనంలో ఆయన శరీరము ఆయన రక్తంలో మనం పాలు పొందుకునే మనము ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఏంటంటే ఏం చేయాలంటే, ఆయన ఏ విధమైన శ్రమలు పడ్డాడో జ్ఞాపకం తెచ్చుకోవాలి. శ్రమలు, ఆయన పొందిన శ్రమలు, ఆయన పడిన కష్టాలు, ఆయన పొందిన బాధలు, అవమానాలు, నిందలు, అవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకుని ఈ ప్రభు శరీరము, ఈ ప్రభు రక్తంలో మనం పాలు పొందుకుంటే మనకు ఒక నూతన బలం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సభ్యుమా, అందుకే ప్రభు ఇక్కడ యేసు ప్రభు గురించి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడు. ఎవరు? యేసు ప్రభు శోధింపబడి శ్రమ పడ్డాడు. కాబట్టి ఆయన శోధింపబడి అనేక శోధనలో, సమస్యల్లో ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆ శోధనలో వెళ్ళి శ్రమ పడ్డాడు. కాబట్టి ఆ శోధింపబడి వెళ్ళిన ఆయన శోధింపబడు వారికి కూడా, అంటే మనము ఎలాంటి శోధనలో పడుతున్న శ్రమంలో వెళ్తున్న మనకు కూడా ఆయన ఏం చేస్తారంట? సహాయం చేస్తారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చెప్తాడు అనుభవాలు, ఎక్స్పీరియన్స్ లేనివాడు ఏం చెప్తాడు? ఒక టీచర్ గా చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరి, మనకి ఏ ఉద్యోగం వెళ్ళా ఏమడుతున్నా మొదటిగా ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. ఎక్స్పీరియన్స్ బట్టే వాళ్ళు ఉద్యోగం ఇవ్వగలుగుతారు. ఇక్కడ యేసు ప్రభు ఆ శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో మనం చెప్తున్నాడు, ఆ శ్రమల గుండా నేను వెళ్ళాను కాబట్టి శోధింపబడుతున్న మీకు కూడా నేనేం చేస్తాను? సహాయం చేస్తాను. హల్లెలూయా. సహాయం చేస్తాడు. కాబట్టి అందుకు జ్ఞాపకం తెచ్చుకుని ఈ శరీరము, ఈ రక్తంలో పాలు పొందుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎదురయ్యే శ్రమలు,
మనకి శోధనలు, వీటన్నిటిని తట్టుకుని నేను నిలబడాలంటే మన వల్ల కాదు. మనం జయించలేము, మనం పోరాడలేము. మనం అన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే మనకంటే ముందుగా యేసు ప్రభు వెళ్ళిన ఆయన చెప్తున్నాడు, ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడు కాబట్టి ఆ శ్రమంలో మనం వెళ్తున్న శోధనలో దేవుడు సహాయం చేస్తారు కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనం పాలు పొందుకున్న మనం ఆయనను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు బలం వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆ రక్తములో ఆయన శరీరంలో పాలు పొందుకున్న మనం ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడు శ్రమలు వచ్చినా కూడా, శోధనలు వచ్చినా కూడా ఎలా తట్టుకుని నిలబడగలగాలో దేవుడు నీకు నాకు శక్తినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట 4వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండోది, ప్రభురాత్రి భోజనంలో ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? సమస్త విషయాల్లో మన వలనే శోధించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన వలనే సమస్త విషయాలు, ఈ శోధన ఆ శోధన ఆ శోధన ఈ శోధన కాదు, సమస్త విషయాలు అంటే అన్ని విషయాల్లో ఆయన శోధనలో కూడా వెళ్ళాడు. కాబట్టి నాకే ఎక్కువ శోధన వస్తుంది, నాకే కష్టాలు ఎక్కువ అవుతుంది మనం అనుకోవడానికి వీల్లేదు. మనకంటే ముందుగా ఎవరు? మనకంటే ముందుగా ఒక ఆయన వెళ్ళాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకంటే ముందుగా అనేక శోధనల గుండా వెళ్ళాడు. కాబట్టి నేను ఎక్కువ శోధనల గుండా వెళ్తానని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీల్ అయితే ఆయన ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అందరికంటే శ్రమల గుండా వెళ్ళింది ఆయన. కాబట్టి శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనం మనం తీసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఎందుకు? ఆయన సమస్త విషయాల్లో ఏమైనా శోధనలో గుండా వెళ్ళాడు. అన్ని విషయాలు ఒకేలాగా, అన్ని విషయాలు 33 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎన్ని శోధనలు గుండా వెళ్ళాలో, ఎన్ని సమస్యలు గుండా వెళ్ళాలో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాలో, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాలో, అన్ని కష్టాలు. ఇక ఇది నాకు వచ్చిన కష్టం ఆయన రాలేదు అనుకోవడం వీల్లేదు. నీకు రాని కష్టం, నాకు రాని కష్టం కూడా ఆయనకు వచ్చింది. ఎవరికి? యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆయన కష్టాలతో పోల్చుకున్న మన కష్టాలు పెద్ద కష్టాలేమి కాదు. హల్లెలూయా. కాబట్టి కష్టాలు వచ్చినాయని దేవుడు మందిరం మానేసి, కష్టాలు వచ్చిందని సంఘం మానేసి, కష్టాలు వచ్చి సహవాసం మానేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఆయన నష్టమే లేదు. ఎందుకంటే ఆయన అన్ని అనుభవించాడు, అన్ని శోధనలు ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనము మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధించబడ్డాడు. కాబట్టి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. సమస్త విషయాల్లో శోధనలో ఉంటూ వెళ్ళాడు కానీ ఆయన ఏం లేదంట, పాపము లేదు. హల్లెలూయా. యేసు అనేక శోధనలో ఉంటూ వెళ్ళాడు కానీ ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. మన జీవితంలో అనేక టెంప్టేషన్స్, అనేక శోధనలు మనకు ఎదురవుతా ఉంటాయి. అనేక శోధనలు మనకి ఉదయం లేసి కానీ సాయంకాలం వరకు ఎన్నో పరిస్థితులు, శ్రమల గుండా మనం వెళ్తా ఉంటాం. వాటన్నిటిని తట్టుకునే శక్తి మనకు ఎవరిస్తారంటే యేసు ప్రభు. ఆయన రక్తము, ఆయన శరీరము నీకు బలం ఇస్తుంది. అందుకే ఆ శరీరంలో, ఆ రక్తంలో నువ్వు పాలు పొందుకోవాలి. ఆ శరీరంలో, ఆ రక్తంలో నువ్వు పాలు పొందుకున్నప్పుడే వీటన్నిటిని మనం తట్టుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక విషయంలో శోధించబడ్డాడు అని కాదు, సమస్త విషయాలు ఆయన శోధించబడ్డాడు. కాబట్టి అందుకు ఆయన మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒకటిగా అదేదో రొట్టె ఇచ్చాడు, అదేదో ద్రాక్ష రసం ఇచ్చాడు, అనేదో ప్రార్థన ఏదో విషయాలు అలా కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోతే అబ్బే దాని వల్ల పెద్ద ఇబ్బంది, ఆశీర్వాదం కదా. ఇంత పడ్డాడు నా కోసం, ఎన్ని కష్టాలు పడ్డాడా, ఎన్ని శోధనలు కూడా వెళ్ళాడా.
ఎన్ని పరిశ్రమలు నా దేవుడు వెళ్ళాడా అని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ శరీరంలో ఆ రక్తంలో పాలు పొందుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే రొట్టెను తీసుకోగానే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, రక్తం తీసుకోగానే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరొక మాట చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. క్రీస్తు కూడా అనేకుల పాపం, మనందరి పాపములు భరించుటకు ఆయన ఒక్కసారి సిలువకు అర్పించబడ్డాడు. హల్లెలూయా. మనం గమనించాలి, ఈ ప్రభు శరీరము, ఈ ప్రభు రక్తంలో పాల్గొనేటప్పుడు నా పాపాల కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాలని జ్ఞాపకము తెచ్చుకుని ఆ శరీరము, ఆ రక్తములో మనం పాల్గొందుకోవాలి. నేను పాపిని, వీఆర్ ఆల్ సిన్నర్స్, మనమందరం పాపులం. పాపము లేని వాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. పాపము లేని వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన రక్తం పరిశుద్ధమైనది. అందుకే ఏ రక్తము ద్వారా మనిషిని పాపం తీసివేది, కానీ ప్రభు అయిన యేసు ప్రభు రక్తం మాత్రమే మనిషి పాపాలను తీసివేస్తుంది. పాత నిబంధనలో ఎవరైనా పాపాలు చేసేందుకో వాడు ఏం చేసేవాడు తెలుసా? ఒక గొర్రెను తెచ్చేవాడు. ఆ గొర్రె మీద వాడు చేయి పెట్టేవాడు. అంటే వీడు చేసిన పాపాలన్నీ ఆ గొర్రె భరించి ఆ గొర్రెను తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్లి ఏం చేసేవాడు అంటే ఆ గొర్రెను తలకాయని వధించేసేవాడు. ఆ రక్తాన్ని తీసుకెళ్లి ప్రధాన యాజకుడు లోపల తీసుకెళ్లి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ సన్నిధి రొట్టెల మీద, ఆటి మీద ఆ రక్త ప్రోక్షణ చెల్లించిన తర్వాత వాడు చేసిన పాపాలు ఏమైంది అంటే పోయేవి. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువుకు కోడిలొద్దు, మేకలొద్దు, గొర్రెలొద్దు, పావులొద్దు, కానీ నేనే మీకోసం ఏం చేస్తాను, నా ప్రాణాన్ని అర్పిస్తానని తన సొంత రక్తం, విలువైన రక్తం, యవ్వన కాలం 33.5 సంవత్సరాల వయస్సు, అంటే ఎంత యవ్వనముగా వయస్సు ఉంటుందో అతనిలో ఎంత అందమైన వ్యక్తి అంటే ప్రసంగి గ్రంథంలో 10,000 మందిలో అతి సుందరుడు, నా ప్రాణ ప్రియుడు. అంటే అంత అందమైన వ్యక్తి, యవ్వన కాలంలో ఉన్న ఆ వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల వయసులో తన సొంత రక్తము, మనం అడగల నా కోసం చచ్చిపోతావా, నా కోసం ప్రాణం ఇస్తావా, నా కోసం రక్తం కాలుస్తావా అని ఈ లోకంలో భూమి మీద ఏ మానవుడు అడగల. కానీ దేవుడు ఏం చేశారంటే మనం అడగకపోయినా మనుషులు పాపాలు తీయాలంటే మనుషులు రక్తము, మనుషుల పాపాలు తీసివేయబడాలి, మనుషులు పరిశుద్ధపరచబడాలంటే ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అందుకే వేదాల్లో, గ్రంథాల్లో ఏముంది సార్, చివరి ఖురాన్లో ఉంది, పరిశుద్ధ రక్తము చిందించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి కన్యక ద్వారా పుట్టిన వ్యక్తి, ఈ లోక సృష్టికర్త అని అనేక వేదాల్లో, గ్రంథాల్లో ఉంది. అందుకే రక్త ప్రోక్షణ, ఆ రక్తం ఎలాంటిది ఉన్నారంటే పరిశుద్ధ రక్తమే ఉన్నారు. ఆ పరిశుద్ధ రక్తం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు పాపాలు పోవాలని ఆ బలి నుంచి, పాపాలు పోవాలని ఆ నదులో మునిగి, పాపాలు పోవాలని దాములో మునిగి, పాపాలు పోవాలని ఏదో పుణ్యకార్యాలు చేసి, పాపాలు పోవాలని కుండీలో ఎన్నో కోట్ల రూపాయలు చెల్లించినా పాపాలు పోవు. పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం చేత మనిషి ఏమవ్వాలంట, కడగబడాలి. హల్లెలూయా. అందుకే ఈ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటున్న మనం నేను పాపిని గ్రహించాలి. ఆమేన్. మనం ఎవరు అంట? పాపులమైన మనం. పాప శరీరంతో అమర్చబడిన ఈ దేహం పాపం. అందుకే ఈ శరీరము మట్టి, చివరికి మట్టిలోనే కలిసిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మకు చావులేదు. ఆత్మ దయచేసిన దేవుని ఎందుకు చేరుతుంది. కాబట్టి ఈ శరీరములో ఉన్నంత వరకు మనలో పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు అనేకమైనవి మనకి వెంటాడుతూనే ఉంటాయి.
వీటన్నిటిని మనం అధిగమించాలంటే ప్రభు అయిన యేసు రక్తంలో శరీరంలో నువ్వు పాలు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో చాలా మంది పాపాన్ని జయించలేకపోతున్నారు, లోకాన్ని జయించలేకపోతున్నారు, సమస్యలు జయించలేకపోతున్నారు, శోధనలు జయించలేకపోతున్నారు? కారణం ఏంటంటే ప్రభు అయిన యేసు రక్తం ఆయనకు తెలియదు, ప్రభు అయిన యేసు శరీరం వాళ్ళకి తెలియదు. ఎవరైతే దీనిలో పాలు పొందుకుంటారో యేసు ప్రభుని, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని ఏం చేస్తారు? చెప్పాలి ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలం మనం గమనించాలి. ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు ఇవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మన కోసం శ్రమ పడ్డాడు, ఆయన మన కోసం శోధించబడ్డాడు, ఆయన మన కోసం మన బలహీనతలు అన్నిటి ఆయన శ్రమలు పడి ఉన్నాడు. ఇక్కడ చెప్తుంది కదా, మన అనేక పాపములు భరించుటకు ఒక్కసారి ఏమైనా అర్పించుకోవాలి. ఓకే, యేసు ప్రభు సిలువేసి ఎన్నిసార్లు? ఒకసారి ఒకసారి పుట్టాడు, ఒకసారి సిలువేసాడు, ఒక్కసారి లేచాడు, ఒక్కసారి రాబోతున్నాడు. మళ్ళా రాబోతున్న ఆయన ఎవరిని తీసుకెళ్తాకంటే మనలందరినీ తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఆయన మరలా రాబోతున్నాడు. అందుకే కింద మాట, పాపము లేకుండా రెండవసారి ఆయన ఏమవుతాడంట? ప్రత్యక్షమగును. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి దానికంటే ముందుగా ఒకసారి వెళ్తారండి. 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వెళ్ళాడో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తున్నారు. శరీరధారి ఉన్న దినాలలో ఆయన వెళ్ళిన పరిస్థితులు మహా రోదనలతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. కాబట్టి మనము అనేక శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. ఇంకెక్కువ లోబడటం. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దేవునికి దూరం ఉండడం కాదు, ఇంకెక్కువ దగ్గరగా ఉండడం, ఇంకెక్కువ దేవునికి సమీపంలో ఉండడం. ఇక్కడ అంటున్నా కదా, బైబిల్లో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మహా రోగంతో ఆయన జీవించాడంట, తర్వాత కన్నీళ్లతో బ్రతికాడంట, తర్వాత ప్రార్థనలు చేశాడు, దేవుని యందు యాచన చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసు ప్రభు తండ్రి ఎప్పుడు అంగీకరించబడ్డాడంటే భయభక్తులు కలిగి ఉన్న తండ్రి కుమారుని అంగీకరించాడు. అలాగే ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడు అంటే శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఇదే నేర్చుకోవాలి. కష్టాలు వస్తున్నప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి, బాధలు వచ్చినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి. నాకే ఇది కష్టాలా, నాకే ఇది బాధలా అనుకోకూడదు. నాకంటే నీకంటే ముందుగా ఆయన అనుభవించాడు. ఎవరు? యేసు ప్రభు అనుభవించాడు. ఆయన కష్టాల్లో పోల్చుకుంటే నా కష్టాలు నీ కష్టాలు పెద్ద కష్టాలేమి కాదు. అందుకే మనం అందరం ఆయన మనం మాదిరి పెట్టుకోవాలి. ఆయన మనం మాదిరి పెట్టుకుంటేనే మనకు ధైర్యం వస్తుంది, లేకపోతే మన వల్ల కాదు, మనం బతుకోలేము. హల్లెలూయా. చూడండి, మనం విధేయత, లోబడడం, ఇంకెక్కువ లోబడు శ్రమల వల్ల. ఫిబ్రవరి నెలంతా అనేకమైన రోగాలు సమస్యలు గుండా మేము వెళ్ళాం కదా.
కానీ దాని ద్వారా నేర్చుకునేది ఏంటంటే ఇంకెక్కువ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలు అనేది మనిషికి మనకి వస్తానే ఉంటాయి. ఈ శ్రమల ద్వారా దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, మందిరానికి దూరం కాకూడదు, సహవాసం దూరం కాకూడదు. శ్రమలలో ఇంకెక్కువ మనం ప్రార్థన చేసుకుని ఆ అలవర్చుకోవాలే కానీ దేవునికి దూరం అయ్యే మనుషులుగా మనం ఉండకూడదు. మొదటిగా కష్టాల్లో బైబిల్లో దేవుడు, ఆ తర్వాత బాగా కష్టాలు వచ్చిన దేవుడు తెలుసా? యోబు. ఆయన కష్టాలు అసలు మామూలు కష్టాలు కాదు. ఆ కష్టాలకి ఆయన దేవుడు దూరం అయ్యాడా? దేవుడి మీద అడిగాడా? చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది. కానీ తన నమ్ముకున్న దేవుడు మాత్రం ఏం చేయలేదు, విడిచిపెట్టలా. అందుకే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ శరీరం తినేటప్పుడు, ఆ రక్తం తాగేటప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇందుకే. ఆయన పడిన కష్టాలతో పోల్చుకుంటే నా కష్టాలు పెద్ద కష్టాలేవి కాదు. ఆయన పొందిన అవమానాలతో పోల్చుకుంటే నాకు జరుగుతున్న అవమానాలు పెద్ద అవమానాలేమి కాదు అని తలుచుకుని ఆ శరీరంలో ఆ రక్తంలో పాలు పొందుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా సంఘాన్ని చెబుతున్న ఈ మాట. శరీరధారిగా ఈ భూమి మీద ఆయన ఉన్న దినాల్లో అనేక కన్నీలతో నడిచాడు, రోగాలతో నడిచాడు, కష్టాలతో వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడి కుమారుడు కూడా, సాక్షాత్తు తండ్రి అయిన యెహోవా దేవుడి కుమారుడు కూడా శ్రమలు విడిచాడు. తండ్రి కూడా నా కొడుకు శ్రమలు పడుతున్నాడే, నా కొడుకు శ్రమ నుంచి తప్పిద్దామే అని తండ్రి అనుకోలేదంట. అతడు యెషయా గ్రంథంలో మంచి మాట ఉంది. ఆయన పొందిన దెబ్బలు పడుతుంటే తండ్రి అంట అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. చూడండి 53వ అధ్యాయం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతను తను తానే అపరాధ పరిహారం చేయగా అతని సంతానము చూచును. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందండి. తండ్రికి కొడుకు కొడుకు శ్రమలు గుండా వెళ్తా ఉంటే తండ్రికి ఇష్టమవుతా ఉంటాడా? ఇష్టపడ్డాడు. అయ్యో నా బిడ్డ కష్టపడుతున్నాడు, నా బిడ్డ అవమానాలు గుండా వెళ్తున్నాడు, నా బిడ్డ నిందల గుండా వెళ్తున్నాడు అనేది ఏ తండ్రి కష్టపడు అతన్ని ఆ కష్టాన్ని తప్పించి సుఖమైన ప్రయాణం తీసుకెళ్లాలని శారీరక తండ్రిగా మనం ఆలోచిస్తాం. కానీ తండ్రి యెహోవా యేసు ప్రభువు ఎందుకు ఆ శ్రమలు అనుభవించడానికి అనుమతించాడంటే, ఆయన మరణించకపోతే, ఆయన శ్రమలు అనుభవించకపోతే మనుషులకు పాపం నుంచి విడుదల లేదు. రక్త ప్రోక్షణ జరగకపోతే మనుషులకు శాపం నుంచి విడుదల లేదు. మనందరి శాపము ఆయన వేసుకుని, మనందరి పాపము ఆయన వేసుకుని మనకి ఏమి ఇచ్చాడంట? రక్షణ ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరం తినే నీవు నేను ఆయన ఏం చేయాలంట? జ్ఞాపకం తెచ్చుకోకుండా ఏదో రొట్టెలే ఏదో రక్తంగా తీసుకుంటే దానిలో అంత మజా ఉండదు, దానిలో అంత శక్తి ఉండదు. ఇది దేవుని శరీరం. నా కోసం ఇంతగా ఆయన నలగొట్టబడ్డాడు, నా కోసం ఇన్ని శ్రమలు పడ్డాడు, నా కోసం ఇన్ని బాధలు పడ్డాడు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డాడు. కనీసం ఒక్కసారైనా ఆయన కోసం మనం కష్టపడుతున్నాం. ఒక్క అవమానమైన మనం పడుతున్నాము దేవుని కోసం. ఒక్క నిందైనా మనం పడుతున్నామా? ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న కానించి కనీసం ప్రభు కోసం ఒక్క అవమానమైన మనం అనుభవించలేదు. ఈ రోజు నుంచి అయినా ప్రభు కోసం మనం నిలబడదాం. ఏదో ప్రభు రాత్రి పోషణలో మనం జనరల్ తీసుకుని వెళ్ళే వ్యక్తి వాళ్ళగా మనం ఉండకూడదు. ఆ శరీరము ఆ రక్తం విలువ తెలుసుకుని దానిలో పాలు పొందుకున్నప్పుడు ప్రభు కొరకు మనం సాక్షిగా ఉంటాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చూడండి ఎబ్రాయ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము.
ఆయన ఆ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువలు సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ మాట, జాగ్రత్తగా. ప్రభు రాత్రి భోజనంలో మనం పాల్గొనేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోలేదు సార్, నీ అవమానాలను నిర్లక్ష్యం పక్కన పెట్టేసాను. అవమానాలు, ఇన్ని అవమానాలు ఏంటి నాకు, ఎన్ని నిందలేంటి నాకు అనుకోబాకు. నీకన్నా నాకన్నా యేసు ప్రభు ఎన్నో అవమానాలు. ఆయన అవమానాలు పోల్చుకుంటే మన అవమానాలేమి. ఆయన ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేయాల? బాబు స్వస్థపరచడం మంచిదా కాదా? మనిషి చచ్చిపోయిన మనిషి 4 రోజుల తర్వాత లేపడం మంచిదా కాదా? గుడ్డివాడిని మోగవారిని స్వస్థపరచడం మంచిదా కాదా? ఆయన చేసే కార్యం మంచిదే. మంచి చేసినా కూడా ఈ లోకంలో నీవు నేను ఎన్ని మంచి చేసినా నలుగురు 4 రకాల అవమానాలు పరుస్తూనే ఉంటారు. ఇది మనిషి యొక్క ఉల్లక్షణం, మనిషి యొక్క నైజం. అది మనిషి స్వభావం అలాంటిది. మనం ఎంత మంచి చేయాలంటే వారు మనల్ని అవమానం పరుస్తూనే ఉంటారు. అందుకే ఈ ప్రభు రాత్రి భోజనంలో మనం పాల్గొనేటప్పుడు అలాంటివి మనం పట్టించుకోవాలి. కొంతమంది అవమానాలు గుర్తు చేసుకుంటూ బక్కిట్లు చీదేసి అంత అవసరం లేదు. అవమానాలు పట్టించుకుంటే యేసు ప్రభు మనం ఎలా ఫాలో అవుతున్నాం? ఆయన అంటున్నాడు, ఆయన ఎదుట ఒక ఆనందం ఉందంట. ఎవరి ఎదుట? మన ఎదుట ఉంచబడిన పందులు లేదు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. యేసు ప్రభుత్వం ఒక ఆనందం ఉంది ఎదురుగా. ఏంటి ఆనందం? పరలోకం. తండ్రి దగ్గర కుడిపార్శ్వలో కూర్చునే గొప్ప బాధ్యత ఉంది. ఆ బాధ్యత పొందుకోవాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? అవమానాలను ఏం చేయాలంట? నిర్లక్ష్యం. రేపు నీకు నాకు ఒక స్థానం ఉంది అక్కడ. ఎక్కడ? పరలోకంలో. ఆ పరలోకంలో దేవుని దగ్గర కూర్చోవాలంటే ఈ భూమి నీకు ఎదురయ్యే అవమానాలను నువ్వు పట్టించుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు భార్యాభర్తలు గాడిద తీసుకుని వెళ్తున్నారు. వెళ్తా ఉంటే నలుగురు ఎదురయ్యారంట. అమ్మలక్కలు ఉంటారుగా, అంతలాంటి గాడిద పెట్టుకుని మీరిద్దరు నడుచుకుంటూ వెళ్తారా అని అన్నారు. సరేలే అనగానే వీడు భర్త అతను ఏం చేశాడంటే, సరే నేను నడుస్తాను, మా ఆవిడ గాడిదలు ఎక్కిస్తానని గాడిదలు ఎక్కించాడు. సరే ఇద్దరు కింద నడుచుకుంటే బాగాదు, మీరు మనుషుల గాడి పక్కన పెట్టుకుని మీరు నడుచుకుంటూ వెళ్తారేంటి అన్నారని అలా వెళ్ళి గాడిని తెప్పించి ఈయన పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో నలుగురు నిలబడ్డారు. వాళ్ళు అంటారు, మగోడు అయ్యింది ఆడదాన్ని గాడి తెప్పించి నువ్వు తీసుకెళ్తావా? మగ పొరుగు పోతుంది అన్నాడు. చిచ్చి మరి ఇదేంటి అని ఆమె కింద నుంచి వీడికి కూర్చున్నారు. వీడికి కూర్చోగానే కొంత దూరం వెళ్ళగానే కొంతమంది కనబడ్డారు. కనబడి మగోడు వెళ్ళి ఆడదాన్ని కింద నడిపిస్తావా, నీకు సిగ్గులేదా అనగానే మళ్ళీ వాడు దిగాడు. అంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నా తప్పే గాడి పక్కన, లేదా ఆవిడ ఎక్కించి ఈ నడుచుకుంటూ వెళ్తున్నా తప్పే, లేదా వీరు దిగి ఆయన ఎక్కినా నలుగురు 4 రకాలుగా ఏదో ఒకటి అంటానే ఉన్నారు. లోకం కూడా అంతే, అంటానే ఉంటారు. నువ్వు వాళ్ళు అంటా ఉన్నారని మనం అన్ని పట్టించుకుంటూ పోతే జీవితంలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే అవమానాలను నువ్వు నిర్లక్ష్య పెట్టాలంటే ఇదిగో నీకు బలం రావాలి. ఈ అవమానం తట్టుకోకుండా చాలా మంది లోకంలో ప్రెస్టేజ్, అవమానాలు, పరువు, ప్రతిష్టల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అవమానాలు, పరువులకి కావాలంటే మనిషి ప్రాణాలు కూడా ఏం చేస్తున్నారు? తీసేస్తున్నారు. కానీ మన ప్రాణాలు తీసేయకూడదు, మన ప్రాణాలు తీసుకోకూడదు. యేసు ప్రభు మనకంటే ముందుగా ఎన్నో అవమానాలు పొందాడు. కాబట్టి మనం ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి అంటున్నాడు. ఆ ఆనందము కొరకే అవమానాలు ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్య పెట్టాడు. సిలువ అంటే శ్రమలు. నీ శ్రమలు నువ్వే మోయాలి, ఎవరు మోయరు. నా శ్రమలు నేనే మోయాలి, ఎవరు మోయరు. ఇంట్లో ఎవరు మోయరు, బయట వాళ్ళు మోయరు, ఎవరు మోయరు. నా కష్టాలు, నా శ్రమలు, నా బాధలు, నా రోగాలు నేను వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాను నేనంటే ఇదిగో
ఈ ప్రభురాత్రి భోజనంలో నేను పాలు పొందుకున్నప్పుడు నాకంటే ముందు యేసు ప్రభు వెళ్ళాడు కాబట్టి ఆయన నేను జ్ఞాపకం తెచ్చుకుని బలము తెచ్చుకుని ఇవి శ్రమలకి అవమానాలకి తట్టుకుని నేను నిందలు తట్టుకుని నేను ముందుకెళ్తా. లేకపోతే నా వల్ల ఎందుకు? నాకంటే ముందుకు ఎదిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయినా. కాబట్టి నీకు నాకు చూసుకోవాల్సింది ఎవరినంటే నీకంటే నాకంటే ముందుకు వెళ్ళిన ప్రభు యేసు చూడాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకన్నాడు అవమానాలు నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క ఎక్కడున్నాక కుడిపార్శ్వన ఆశీర్వదించాడు. రేపు మనము కూడా తండ్రి కుడిపార్శ్వన ప్రభు యేసుక్రీస్తు దగ్గర మనం కూడా నిలబడాలంటే ఈ భూమి మీద ఎదురే శ్రమలు, నిందలు, అవమానాలు ఇవేవి కూడా నువ్వు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళును గాక. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి, ఎందుకు ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకోవాలంటే యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పడ్డాడు. అంటే ఊరి వెలుపల ఆయన ఏం చేశారంట? శ్రమ వేసి ఊరి వెలుపల, గవిని వెలుపల. కాబట్టి ఆయన తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. ఏ రక్తము? యేసు ప్రభు యొక్క రక్తం. చెప్పండి, ఎవరి రక్తము? యేసు ప్రభు యొక్క రక్తం చేత మాత్రమే మనుషులు ఏమవుతారంట? పరిశుద్ధపరచబడాలి. ఈరోజు నేను పరిశుద్ధపరచబడాలని, నాకు పుణ్యం రావాలని, నాకు అది జరగాలని ఏయో దేశులు రకరకాలు చేస్తాను. దేని ద్వారా మనిషి పరిశుద్ధపరచబడే కానీ ప్రభు అయిన యేసు రక్తం ద్వారా మాత్రమే మనిషి ఏమవుతారంట? దేని ద్వారా? చెప్పండి, దేని ద్వారా? యేసు ప్రభు యొక్క హల్లెలూయా. యేసు ప్రభు ఏ రకంగా చాలా మంది రక్తం చిందిస్తా ఉంటారు, ప్రాణాలు అర్పిస్తా ఉంటారు. నీకోసం నా ప్రాణం అర్పిస్తా, రక్తం తీసేస్తా అంటారు. ఇవన్నీ వింటే మాట. కానీ యేసు ప్రభు నీ కోసం రక్తం కాచి, మనం అడగலாம் నా కోసం రక్తం కాచారు. అడగకపోయినా కూడా తన స్వరక్తం చేత ప్రజలను ఏం చెప్పింది కంట? పరిశుద్ధపరచుటకై. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరిచేది ప్రభు యేసు ప్రభు రక్తం మాత్రమే. అందుకే ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొనేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన శ్రమ, ఆయన పొందిన అవమానం, ఆయన పడిన నిందలు, ఆ నిందలతో పోల్చుకుంటే మన శ్రమలు, మన నిందలు, మన అవమానాలు ఇవి పెద్ద 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 ఇబ్బంది, పెద్ద శ్రమలేం కాదు, పెద్ద నిందలేమి కాదు. ఇవి కాదు అని ఎప్పుడు మనకు కలుగుతుందంటే ఆయనను మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసి ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగుతున్నప్పుడు, ఆ శ్రమలు, ఆ కష్టాలు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు ఎదురయ్యే కష్టాలు పెద్ద కష్టాలేమి కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారు తిమోతి రాసిన పత్రికలో. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎదుగుతున్న కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల రూఢిగా నమ్ముకొనుచున్నాను. పౌలు గారు ఆయన ఎందుకు శ్రమలు పడతానంటే నేను నమ్మిన వారిని ఎదుగుతున్న కనుక ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను సిగ్గుపడను. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో మనకు తెలిసినట్లయితే, మనకు అర్థమైతే ఇవేమి కూడా ఏ శ్రమలో నిన్ను కృంగదీ, ఏ రోగాలు నిన్ను భయపెట్టలేవు, ఏ సమస్యలు నిన్ను అధైర్యపరచలేవు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు సిగ్గుపడినవాడు.
పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వాడు ఎరుగుదును కానీ. ఆ సత్యం పౌలు గారికి అర్థమైంది కాబట్టి నేను భయపడను అంటున్నాను. చివరిగా ఒక మాట చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక రండి. ఆ పౌలు గారు 11వ అధ్యాయంలో చివరిగా ఇంతవరకు జ్ఞాపకం చేసుకోండి అని చదివాం. కానీ చివరిలో ఒక మాట అన్నాడు. ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. 11వ అధ్యాయం 26వ వచనం. మీరు రొట్టెలు తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. ఆయన మరణము ప్రచురించండి. ఆయన మరణం గురించి ప్రచురించండి. తినేసి త్రాగేసి వెళ్ళే వరకు మనం ఉండకూడదు. అంటే ప్రభు రాత్రి తిని, ప్రభు శరీరం తిని, ప్రభు రక్తం త్రాగి వెళ్తే అది కరెక్ట్ కాదు. తిని తాగిన వారు ఆయన మరణం గురించి నువ్వు నేను ప్రచురించాలి. ఆయన ప్రేమల గురించి నలుగురికి చెప్పాలి. ఒక ఆయన గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయం 11వ వచనం 15వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములోను యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. అందరూ శ్రద్ధగా వినండి. ఈయన పేరు సౌలు. ఈయన హంతకుడు, దోషకుడు, హానికుడు, పాపులలో ప్రథముడు అని చెప్పిన వ్యక్తి. ఈయన ఎలాంటి మూర్ఖుడు అంటే, ప్రభువు నమ్మిన వారు అంటే, క్రైస్తవులు అంటే, ప్రభువు ఎదిగిన వారు అంటే కొట్టి కొట్టి చంపేవారు, వెళ్ళి చంపేవారు. ఎవరు ఎవరు సౌలు. తర్వాత ఎవరు సౌలు. చంపే మనిషి. ఎందుకంటే క్రైస్తత్వం, ప్రభు యేసు ప్రభు అంటే అంత ఈర్ష్య సౌలుకి. అంత పగ పెట్టుకుంటాడు వారంటే. అయితే ఈయన ఏం చేశాడంటే, ఈ సౌలు అక్కడున్న ఆయన ఉన్న ప్రాంతంలో అప్పటికి చాలా మంది చంపేశాడు. చివరికి స్టెఫన్ అనే సేవకులను చంపేశాడు. ఆయన చంపినప్పుడు అక్కడే ఉన్నాడు. ఈ స్టెఫన్ చంపినప్పుడు ఈ సౌలు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ చంపిందే కాకుండా దమస్కు పట్టణానికి ఇది చంపుతానని అక్కడ ఉన్న అధికారుల దగ్గర ఉత్తరాలు తీసుకుని బయలుదేరాడు. అంటే ఎంత మూర్ఖుడో చూడండి. ఆయన బైబిల్లో చాలా ఉన్నారు. నేను పాపులలో ప్రథమును, హంతకులను, క్రూరులను, మూర్ఖులను, హింసకులను, హానికులను అన్నారు. అంత భయంకరమైన ఈ సౌలు ఒకరోజు దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను చంపుదామని బయలుదేరి వెళ్తాంటే దారి మధ్యలో దేవుడు కేవలం ఒక వెలుగు చేత తన జీవితాన్ని మార్చేశాడు. అలా గుర్రం మీద వెళ్తా ఉంటే ఆయన వెలుగు వచ్చి ఆయన పరంగానే త్రోవ కనపడకోకుండా గుడ్డివాడి ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోయి గుడ్డివాడు అయిపోయాడు. కానీ దారి కనపడుతుందా? మిగతా బాగానే ఉన్నారు. లేడర్ ఇదేగా, అందుకే వీటినే కొట్టాలని యేసు ప్రభు అనుకున్నాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే నువ్వు ఎవరు ప్రభు? నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆయనే నేను ప్రభు అయినా యేసుక్రీస్తున్నాను. గుడ్డోడు అయిపోయాడు. ఆ పడిపోయిన చోట ఊర్లోకి వెళ్ళాడు. నలుగురు వచ్చి మోసం మీద ఆయనతో చోట కూర్చోబెట్టారు. ఆ ఊర్లో అననీయ సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు దేవుడు అన్నాడు,
అలా సౌలు అనే వ్యక్తి మీ ఊరు వచ్చాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయ అన్నాడు. బాబా నీకు దండం నాయనా, అక్కడ చంపిందే కాకుండా ఈ దమస్కు పట్టణంలో వచ్చి ఏం జరుగుతున్నాడు, సంపదం వచ్చాడు. నేను వెళ్ళను బాబు, కావాలంటే ఇంకో చోటుకి వెళ్ళమని చెప్తాను. ఆ సౌలు దగ్గర నేను వెళ్ళను, నా ప్రాణాన్ని తీసుకున్నంత పరిస్థితి తెచ్చుకోవాలని అననీయ దేవుడు చెప్పాడు. ఒరే బాబు అననీయ, సౌలు ఇప్పుడు మారిపోయాడు, సౌలు ఇప్పుడు పౌలుగా మారిపోతున్నాడు, నువ్వేం భయపడద్దు. ఎన్ని క్రైస్తవుల మీద ఎన్ని దాడులు చేయించాడో, ఎన్ని నిందలు చేయించాడో, నా కోసం ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు నేను ఆయన చేపిస్తాను. ఆయన ఆ నిందలకు, శ్రమలకు, బాధలకు ఆయన సిద్ధపరుస్తా. నువ్వేం భయపడకూడదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అవునా ప్రభా? ఓకే. వెళ్ళాడు, అననీయ వెళ్ళాడు, సౌలు మీద చేయబట్టి, నెత్తి మీద చేయబట్టి ప్రార్థన చేశాడు. వెంటనే ఆత్మలో ఉన్న ఆ పొరలు రాలిపోయి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే సావును కనపడ్డాడు. సావు యేసు ప్రభు గురించి చెప్పాడు. అవునా? అయితే ఆ వెలుగు యేసు ప్రభు, నాకు చీకటి ఈ విధంగా కలిగేసి యేసు ప్రభు, అవునా అని యేసు ప్రభు గురించి ఆయనే చెప్తుంటే ఆ మాటలు నమ్మాడు. నమ్మే చేశాడట. 17 వచ్చిన అననీయ వెళ్ళి ఆ యొక్క ప్రవేశించి అక్కడ చేతుల నుంచి సౌలా సౌలు వచ్చిన మార్గం నీకు కనబడిన ప్రభు యేసు, నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడి నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. వెంటనే కన్నులు కలవటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. చప్పుడు కూడా దేవుడు. హల్లెలూయా. ఎంత టైం పట్టింది బాప్తిసం తీసుకోవడానికి? ఎంత టైం పట్టింది బాప్తిసం తీసుకోవడానికి? ఎక్కువ టైం పట్ల, ఒక్క క్షణమే. అసలు వీడి ఇల్లు టార్గెట్ ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు చంపడానికి వెళ్ళాడు. వెంటనే బాప్తిసం పొంది చూడండి, వెంటనే బాప్తిసం పొందిన ఆయన ఆహారం కొంచెం బలపడే తర్వాత నెక్స్ట్ పొందవచ్చు. ఏమంట, అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుడి మందిరాలకు వచ్చి ఏమన్నాడు, యేసే దేవుని కుమారుడు, ఆయన గురించి ప్రకటించుతూ వచ్చెను. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న ఈయన బలలో పాలు పొందుకుంటాడుగా, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడుగా. తీసుకున్న ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మనం నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నో సంవత్సరాలు అయింది. ఒక్క ఆమెకైనా సువార్త చెప్పావా? ఒక్క ఆమెతో దేవుని మాట చెప్పారా? ఒక్క ఆమె కనీసం నీ ఇంట్లో ఉన్న నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా దేవుని మాట చెప్పారా? ప్రచురించమంటాడు. బాప్తిసం తీసుకున్న సౌలు పౌలుగా మార్చబడి ఆ దమస్కు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పట్టణాన్ని ఆశ్రయించేందుకు వచ్చిన ఈయన యేసు ప్రభు అంటే గిడ్డని ఈయన యేసు ప్రభు గురించి ప్రకటిస్తాడేంటి, ఏంటి ఇంత ఆశ్చర్యకారం ఎలా జరిగింది అని ఆ ఊర్లో అందరూ ఏమవుతున్నారంట, ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుడు పెట్టారా, మనం ఎన్నిసార్లు ఎన్నో మాటలు మాట్లాడతాం బయట వ్యక్తులతో. ఒక్కసారైనా యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పావా? అసలు దేవుడు నీకు చేసిన మేలు గురించి ఎవరికైనా చెప్పావా? ఒక్కరైనా నీ ద్వారా బాప్తిసం పొందారా? ఒక్కడైనా నీ ద్వారా నేను మందిరానికి వచ్చి రావటం ద్వారా ఇదిగో ఇంతమంది మందిరానికి తీసుకొచ్చారనేది ఎవరైనా చెప్పగలుగుతారా? ఈరోజు జీసస్ కార్స్ లో ప్రతి నెల మొదటి ఆదివారం వాకింగ్ చెప్తాను వెళ్తాను. అక్కడ బల్లారాధన ప్రతి మొదటి ఆదివారం బల్లారాధన ఇస్తాను. ఈరోజు ఈ వాకింగ్ చెప్పిన తర్వాత ఒక అతను వచ్చి బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటున్నాడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని ఎరిగిన వ్యక్తి కాదు, ఎరిగిన వ్యక్తే, కానీ బాప్తిసం తీసుకోకుండా కొన్ని సంవత్సరాలు అలా ఉన్నాడు. నేను చర్చి ఎక్కడ పాస్టర్ గారు ఒకసారి కలుస్తాను, బాప్తిసం గురించి కొంచెం చెప్తారా, ఏం చేయమంటారు, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి, దానికి ఏంటి ప్రిపరేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అడ్రస్ రాసిపోయి నెంబర్ రాసి వచ్చింది. బా ఈరోజు ఎంత సంతోషం వచ్చింది. అసలు ఒక్క మనిషి మార్పు రావటం ఎంత గొప్ప ఆశ్చర్యం.
ఆయన ఏదో ఇప్పుడు వరకు చర్చికి వెళ్ళని వ్యక్తి కాదు. వెళ్తారంట, ఎన్నోసార్లు అడుగు తిరుగుతారంట, ఎన్నోసార్లు చర్చికి వెళ్తారంట. కానీ ఈరోజు ఇదే ప్రసంగం కూడా ఈ మాటలు విని నేను బాప్తిసం తీసుకుంటాను, దానికి ఒక పద్ధతులు ప్రొసీజర్ ఎట్లా చెప్తారా అని అడిగాను. ఈరోజు ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకోకూడదు, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ నేను ఇందాక వెళ్తా ఉంటే ఒక వార్త చూశాను. పిల్లలకి టిఫిన్ తీసుకొద్దామని బయలుదేరాడు తండ్రి, యాక్సిడెంట్ చచ్చిపోయాడు. పిల్లలకి టిఫిన్ తీసుకొద్దామని వెళ్ళాడు, యాక్సిడెంట్ చచ్చిపోయాడు. రేపు నీది కాదు. ఈరోజు ఈ 3వ నెల 1వ తారీఖు బ్రతికి పట్టబడితే దేవుని మందిరానికి వచ్చామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మనిషి మరణాలు ఎలా ఉంటుంది? దారుణం ఉంటుంది. దారుణం అంటే దారుణం. ఉన్నట్టుండి మందు షాప్కి వెళ్ళాడు అతను, మందు షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటానంటే కొమ్ములు పెట్టాడు. ఎంత దారుణంగా మరణాలు వచ్చేస్తే తెలియని పరిస్థితి. అంటే దేవుడు మన మీద ఇంకా ఎంత ప్రేమ చూపుతున్నాడు, జాలి చూపుతున్నాడు, ఎలా బతికిస్తున్నాడు ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? నా కష్టాలతో నా డబ్బులు నా సంపాదన రే బాబు, నీకు అయ్యా బామ్మ నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు పని చేసుకునే శక్తిని ఇచ్చిన దేవుడు, నీకు దేవుడు కృప చూపును బట్టి పని చేసుకుని వెళ్తున్నావు. అదే పని లేని రోజు, కష్టం లేని రోజు ఎన్నో విధాలుగా దేవుడి మీద మొరపెట్టావు. ఈ రోజు పని చేసుకుంటున్నావు, దేవుడు ఇచ్చిన పనే. నువ్వు ఏదైనా కష్టపడుతున్నావు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యమే. ఇవన్నీ మర్చిపోయి దేవుడికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని ప్రార్థన దూరం అయిపోతే రోజు దేవుడి దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. సౌలు పౌలుగా మార్చుకోవాలి. ఒక్క వెలుగు చెప్పి ఈరోజు ఎన్నిసార్లు ఆయన వెలుగు వచ్చింది అందరికి. నాకు వెలుగు అమ్మా బాప్తిసం తీసుకుంటామని నాకు ఇంకా వెలుగు కనపడలేదండి. కొంతమంది వెలుగు కనపడాలి, అందరికి వెలుగు కనపడిందా ఉండాలి. అది అంతే. ఎప్పుడు కనపడాలని కాదు, ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడతాడు. కొంతమంది కలవతో మాట్లాడతాడు, కొంతమంది కుల్పిడు ద్వారా వాక్యం చెబుతున్న దేవుడు మాట్లాడతాడు, కొంతమంది పిల్లల ద్వారా దేవుడు వాక్యంతో మాట్లాడిస్తాడు. ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో నీకు నాకు తెలియదు. కానీ నాకు చాలా సంతోషం వచ్చింది. ఆ వాక్యం అయిపోయి బయటకు వస్తుంది, అప్పటి నుంచి నేను బాప్తిసం తీసుకోవాలని అన్నాడు. అతని వయసు దాదాపు 45-50 మధ్యలో ఉండేది వయసు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నాకు ఎంత ఆనందించి ఒక వ్యక్తి ఈ సువార్త ద్వారా, ఈ వాక్యం ద్వారా ఒక వ్యక్తి పట్టబడ్డాడు. ఆమేన్. వచ్చి వెళ్తే ఉపయోగం లేదండి. బాప్తిసం తీసుకోవాలి, తీసుకుంటే ఉపయోగం లేదండి. తీసుకున్న తర్వాత ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుకోవాలి. ప్రభు రాత్రి భోజనం పాలు పొందుకుంటే లాభం లేదండి. పాలు పొందుకున్న వారు దేవుడి గురించి చెప్పాలి, ప్రచురిస్తున్నామా? ఒక్క వ్యక్తిని 2 సంవత్సరాలు దాదాపు ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయిపోయింది ప్రభు నమ్మకం, లేదా 15 సంవత్సరాలు. ఒక్క ఆమెను రక్షించావా? ఒక్క ఆమెకైనా దేవుడి మాట చెప్పావా? ఒక్క ఆమెకైనా కనీసం నీ ఇంట్లో వాళ్ళైనా దేవుడి మందిరం తీసుకురాగలిగామా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నామా? ఈ రొట్టెని తిని ఈ రక్తం త్రాగువాడు ఆయన వచ్చు వరకు ఆయన మరణం గురించి ఏం చేయాలంట? ప్రచురించాలి. ఏదో వచ్చేమో తినేసాం వెళ్ళిపోయామంటే దానివల్ల ఉపయోగం లేదు. ప్రభు నీ కోసం ఎంత త్యాగం చేశాడు, ప్రభు నీ కోసం ఎంత త్యాగం చేశాడు, ప్రభు కోసం నువ్వు ఎంత కష్టపడతావు, ప్రభు కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు, ప్రభు కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఏమి చేయట్లేదు. వస్తాం, కూర్చుంటాం, ఏమి చేయదు. చూడండి, వచ్చి వెళ్ళిపోయే వ్యక్తులు మనం ఈ రోజు నుంచి ఉండకూడదు. విన్న వాక్యాన్ని నలుగురు ప్రకటించే వారిగా మనం ఉన్నాం. ఆమేన్. నలుగురికి దేవుని మాట ప్రకటించే వారిగా మనం ఉన్నాం. నీ ద్వారా నీ భర్త, నీ బిడ్డలు దేవుని మందిరం రాగలిగితే అదే కోట్లు రూపాయల కన్నా విలువైంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగేవారు ఆయన ఏం చేయాలంట?
జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? ఆయన పడిన శ్రమ, ఆయన పడిన నిందలు, ఆయన పడిన అవమానాలు, ఆయన పడిన కష్టాలు, ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకుంటేనే నీకు బలం వస్తుంది. ఆ బలంతో నువ్వు జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు. ఆ జీవితంలో ముందుకెళ్ళగలిగితే నువ్వు అనుకున్న కార్యాలు దేవుడు సంప్రదిస్తాడు. ఆమేన్. అలా సంప్రదించడమే కాదు, దేవుడి ప్రేమ నలుగురు నువ్వు ప్రకటించాలి. నీ ద్వారా కనీసం ఈ సంవత్సరంలో ఒక ఇద్దరినైనా, ఒక ముగ్గురినైనా, కనీసం ఒకరినైనా నువ్వు ప్రార్థన నడిపించగలిగితే ప్రభు అక్కడ మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో నేను ఇస్తాను. ఈరోజు మనిషి ఆయన చూసుకుంటాడు కానీ దేవుడి పని ఎవరు చేయట్లేదు. తన కుటుంబం, తన జీవితం అన్నిటికీ మనం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని పరిచర్యకు, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మన బిడ్డలను, మన కుటుంబాన్ని తీసుకెళ్ళాలని మనకెందుకు ఆలోచన రావట్లేదు? మనకెందుకు ఆ తప్పన ఉండట్లేదు? ఆ తృష్ణ ఎందుకు ఉండట్లేదు? కనీసం ఒక్క వ్యక్తినైనా మనం దేవుని మనం చెప్పి తీసుకెళ్ళగలుగుతున్నామా? ఈరోజు మనం ఆలోచించుకున్నాం. ప్రభులందరి గురించి మనం పాలు పొందుతున్నాం. దేవుని గట్టి వాడి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. అందరూ కళ్ళు మూసుకుందాం. అవకాశం అందరూ మోకరిద్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పొందిన, యేసయ్య మన కోసం పడిన అవమానాలు, ఆ శ్రమలను, ఆ నిందలను, శోధించబడి కూడా శోధింపబడుతున్న వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. భూమి మీద ఉన్న దినాలలో ఎన్నో సమస్యలు, శోధనలు, కన్నీళ్లు ఆయన వెళ్ళాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మనం శ్రమ ద్వారా దేవునికి దగ్గర అవుతున్నామా, దేవునికి దూరం అవుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవుని ప్రేమ ఈరోజు దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. శరీర రక్తంలో పాల్పొందుకుంటున్నాం, మంచిదే. ఆయన ప్రేమను ఎంతమందికి నువ్వు ప్రకటించావు? ఆయన ప్రేమను ఎంతమందికి నువ్వు తెలియజేశావు? ఈ రోజు నుంచైనా కనీసం ఒక్కరికైనా దేవుని ప్రేమను చెప్పు. దేవుడు కోరేది అదే. నీ దగ్గర నుంచి వెండి బంగారం దేవుడు ఆశించట్లేదు, ధనధాన్యాలు ఆశించట్లేదు. కానీ నా ప్రేమను నలుగురు చెప్తావా? నేను చేసిన కార్యం నలుగురు చెప్తావా? ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ,